బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరికి కూడా గుడ్ న్యూస్. సో మరి అఖండ 2 సినిమా 5th కన్నారు, పోస్ట్ పోన్ అయినప్పుడు ఎంత బాధపడ్డారో, సో ఇప్పుడు మరొకసారి రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసినప్పుడు అంతకు మించి ఎక్కువగా ఆనందపడుతూ ఉన్నారు. సో మరి రేపు ప్రీమియర్స్ అంటున్నారు, ఎల్లుండి గ్రాండ్గా రిలీజ్ అంటున్నారు. మరి ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో ఎక్కడ చూసినా ఇప్పుడు అఖండ 2 ఫీవర్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే December 5 విడుదలవ్వాల్సిన సినిమా కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల, నిర్మాతల ఇబ్బందుల వల్ల పోస్ట్ పోన్ అయింది. సో ఆ రోజు వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు, సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అని. సో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అప్పటి నుంచి కూడా చాలామంది వేరే సినిమా వాళ్ళు కూడా తొందరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి అని ఫ్యాన్స్ కూడా ట్రెండింగ్ చేస్తూ మాకు ఈ సినిమా 12కే కావాలని చెప్పి చివరికి ఫ్యాన్సే గెలిచారని చెప్పుకోవచ్చు. మరి నిర్మాతలు ఎట్టకేలకి 12వ తారీఖు విడుదల అని పోస్ట్ చేశారు. సో ఏపీ గవర్నమెంట్ కూడా 11వ తారీఖు ప్రీమియర్స్ వేసుకోవచ్చు అని ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. ఓవర్సీస్ బుక్ ఓపెన్ చేసిన 6 గంటల్లోనే $100K సంపాదించుకుంది. సో మరి అంతకుముందు ఆల్రెడీ సినిమా రిలీజ్కి ముందు $500K దిశగా వెళ్తున్న అఖండ మరి పోస్ట్ పోన్ అవడంతో ఓవర్సీస్లో కూడా నెంబర్లు అంతా కూడా ఇంకా మళ్ళీ అంత అవుతాయా అనుకున్నారు. కానీ ఓపెన్ చేసిన 6 గంటల్లో 100K అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. సో మరి రన్ చూస్తుంటే రేపు షో స్టార్ట్ అయ్యే టైం కల్లా ఈజీగా 400K దాటే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి ఇంకా బుకింగ్స్ అనేవి ఇంకా చాలా చోట్ల ఓపెన్ అవ్వాల్సి ఉంది. మరి తెలంగాణలో కూడా జీవో వచ్చేస్తే ఇక్కడ కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. సో మనం చూసాం గంటకి 30,000 25,000 రేంజ్లో ట్రెండ్ అవుతూ వచ్చాయి టికెట్స్ అన్నీ కూడా. సో మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది కాబట్టి సో మళ్ళీ ప్రమోషన్ అంతా కూడా మళ్ళీ ఫ్యాన్స్ ప్రతి వీధిలో ప్రచారం చేసుకుని అంతా ఒక మళ్ళీ టికెట్స్ ఓపెన్ అయ్యి హడావుడైతే కానీ సినిమా వస్తుందని తెలియదు. ఆల్రెడీ చాలామంది థియేటర్లకు వచ్చి సినిమా ఉందో లేదో తెలియక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అనుకుని సినిమాకి వచ్చి డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా మళ్ళీ ఈ 12వ తారీఖు విడుదలవుతుందని అందరికీ తెలియజేయాలంటే చాలా వరకు మరి మూవీ టీం ఎట్లా లాక్కొస్తారు అని చెప్పి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. మరి ఎట్టకేలకి ఇంకా 12వ తారీఖు వస్తుందో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు అనమాట. ఎందుకంటే ఇంకా లేట్ అయితే సినిమా పైన బడ్జెట్ తగ్గిపోతుంది. అనుకున్న డేట్ కన్నా ఒక రోజు లేట్ అయితేనే చాలా తగ్గిపోతుంది క్రేజ్. అలాంటిది వారం రోజులు తగ్గిందంటే ఇంకా ఫ్యాన్స్ ఎంతగానో బాధపడుతున్నారు. మరి ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ ఈ ఉన్న టెన్షన్స్లో, ఈ హార్ట్ బ్రేక్లో ఈ సినిమా కానీ హిట్ కొడితే ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకునే మూమెంట్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మరి ఖచ్చితంగా బోయపాటి గారు, బాలయ్య గారి సినిమా అంటే ఆ కాంబినేషన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టే తీరుతారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి బాలయ్య అభిమానులు అయితే మళ్ళీ థియేటర్లకి బ్యానర్లు కట్టి మళ్ళీ ముస్తాబ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో మరి ఇక గ్రాండ్గా బాలయ్య గారికి 11వ తారీఖు నైట్ వెల్కమ్ చెప్పబోతున్నారు ఫ్యాన్స్ అంతా. మరి చూడాలి సూపర్ హిట్ కొట్టి కాలర్ ఎగరేస్తారా లేదా అని.